2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గెలవాలన్నట్టు ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఇచ్చాపురంతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ముఖ్యమంత్రి. కాకపోతే అటు ఇచ్చాపురం కానీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకపోయినా టెక్కల్ నియోజకవర్గానికి అభ్యర్థి ప్రకటన దువ్వాడ సీను విషయంలో సంతబొమ్మాలి మండలంతో పాటు ఈ నియోజకవర్గం 4 మండలాలు కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన బ్యానర్ మీద గెలిచిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సైతం ఆయన వైఖరిపై తీవ్రంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అంతా కూడాను ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కనుక ఈసారి ఎన్నికల్లో అభ్యర్థి అయితే ఓటమే తప్ప ఓడించడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ అభ్యర్థిని మార్చకపోతే మాత్రం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని కూడాను తీర్మానం ప్రస్తుతం ఎవరైతే తీర్మానించారో ఆ సంతబొమ్మాల మండలికి సంబంధించిన ఎంపీటీసీలు ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఒక పార్టీ నుండి గెలిచినటువంటి ఎంపీటీసీలు మీరు పార్టీ అధిష్టానం ఈరోజు మీ నియోజకవర్గంలో దువ్వాడ సీన్ని అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో బరిలేదు. ఎందుకు ఆయనపై మీకు ఇంత అసలు వ్యతిరేకత ఉంది? వ్యతిరేకత ప్రధాన కారణాలు ఏమని భావిస్తారు? నమస్కారం అండి. నా పేరు బుడ్డమోహన్ రెడ్డి. నేను స్థానిక సర్పంచ్ భావనపూడి గ్రామానికి. దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి 2 సార్లు సమన్వయకర్తగా మా పార్టీ ఇక్కడ ఇచ్చింది. ఆయన సమన్వయకర్త అని పేరు తప్ప సమన్వయం ఏ విధంగా చేయాలనేది ఆయనకు తెలియదండి. కార్యకర్తలను కలుపుకెళ్ళిపోవడం కానీ లౌకికంగా ప్రవర్తించడం కానీ ఆయనకి రావు. ఆయనంతా ఒంటెద్దు పోకడ. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అచ్చినాయుడికి తిట్టినోడంతా నాయకుడే, అచ్చినాయుడికి ఎక్కడో మీడియాలో తిట్టడమే తప్ప ఆయన కనిపిస్తే ఈయన పారిపోతాడు, అచ్చినాయుడు కనిపిస్తే ఈయన పారిపోతాడు. కానీ మీడియాలో మాత్రం అచ్చినాయుడిని ఏకంగా తిట్టడం వల్ల ఆ విధంగా ముఖ్యమంత్రి దృష్టిలో పడి ముఖ్యమంత్రి పేరు చెడగొట్టే విధంగా ఈవేళ టెక్కల్ నియోజకవర్గంలో ఆయన సమన్వయం చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వైసీపీ మండల పార్టీ ప్రెసిడెంట్గా చేస్తూ ఈ భావనపూడి గ్రామం సర్పంచ్ చేసినప్పుడు నా మీద అప్పుడప్పుడే తెలుగుదేశం వాళ్ళకి తీసుకొచ్చి కండువా కప్పి మా ఊరు వచ్చి నాకు చెప్పక చేయక కండువా కప్పి వాళ్ళకేమో ఇక్కడ టికెట్ ఇచ్చేసి నన్ను రెబల్ అన్నాడు ఆయన. ఆయన ఇక్కడ ప్రజలు మనం చేసిన సేవలను గుర్తించి గెలిపించారు. అలాగే మరిపాడు మా మండలంలోనే 8-9 పంచాయతీల్లో సీనియర్లకు వదిలేసి అప్పుడప్పుడు తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి జూనియర్లకేమో ఆ టికెట్ అని చెప్పి నామం పెట్టి బొట్టు పెట్టి సీనియర్లు ఓడించండి అని చెప్పేసి ఆయన మెసేజ్లు కూడా పెట్టాడు, వీడియోలు కూడా పెట్టాడండి. అది ఎంతవరకు పార్టీకి శ్రేయస్కరమో చెప్పండి. పార్టీని కలుపుకెళ్ళిపోవడం కానీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడం కానీ ఆయనకు తెలియదండి. ఆయన ఎప్పుడు ఫోన్ ఎత్తడండి. 11 గంటలు అయితే కానీ బయటికి రావడండి. వచ్చిన నిమిషంలోనే అలా కారు ఎక్కిట్టు వెళ్ళిపోతాడండి. ఏనాడు కార్యకర్తల సమస్యలు పరిష్కరించడు. ఆయనకి టికెట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఓటమేనండి. ఆయన గత 7 సార్లు ఓడిపోయారండి. ఓటంలో ఆయనకు ఆనందం ఉంటుందండి. ఓటంలో ఆనందం పొందడంలో ఆయన మొదటి వ్యక్తి అండి. ఈ జిల్లాలో నాయకులందరిలోనూ ఓటంలో ఆనందం ఆయన ఒక్కడికి సొంతం. కానీ అది మాకు ప్రాణం మీదకి వస్తుందండి కార్యకర్తలకి. ఆయన పెద్ద వ్యక్తి, ఆయన మీద ఎవరు దాడి చేయలేరు. కానీ గ్రామాల్లో పనిచేస్తున్న మాలాంటి వ్యక్తుల మీద అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి కేసులు అవి మేము ఎదుర్కొంటున్నామండి. ఆయన ఏసీ రూమ్లో కూర్చుంటాడండి. కష్టాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆదుకోడండి. నా పంచాయతీలో నేను గెలిచిన రోజున అప్పుడే చేరినటువంటి వైసీపీ కార్యకర్తలు మా సీనియర్ల మీద దాడి చేస్తే ఆయన పట్టించుకోకుండా మా మీద కేసులు కట్టించాడండి. ఆ తర్వాత ఒక 7-8 సంఘటనలు నా పంచాయతీలో నాకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా చేపట్టాడండి. మరి ఈ పరిస్థితుల్లో ఆయనకు మేము ఏ విధంగా సపోర్ట్ చేయగలమండి? ముఖ్యంగా మా మండలంలో ఆయనకు 1-2 అనుచరులు తప్ప మిగిలిన అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానానికి మేమైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక 10 సార్లు కలిసాము, విజయసాయిరెడ్డి గారికి కలిసాము, అలాగే బొత్స సత్యనారాయణ గారికి కలిసాము, ధర్మాన ప్రసాదరావు గారికి కలిసాము, సుబ్బారెడ్డి గారికి కూడా కలిసాము, ఇప్పుడు వచ్చిన కాయల వెంకటరెడ్డి గారికి కలిసాము, అప్పలరావు డాక్టర్ గారికి కూడా కలిసి 1 సంవత్సరం నుంచి కూడా మా యొక్క కష్టకాలు చెప్తూ మాకు సరైన అభ్యర్థుల్ని నియమించండి సార్ వచ్చే ఎన్నికల్లో అని చెప్పి అనేక సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మరి మా అభ్యర్థిన పెడచెవిని పడడం జరిగింది అధిష్టానము. నాకు తెలిసినంతవరకు ఐపాక్ సర్వే కానీ ఇంటెలిజెన్స్ సర్వే కానీ ఏ సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెక్కలేనటువంటి అప్పటికి ఆయన చూడడం లేదండి, పక్కన పెట్టేస్తున్నారు. టెక్కల్లో ఆయన మీద ఆయనకు మంచి అభిమానం ఉన్నట్టుగా ఉంది. సరేనండి, ఉన్నాయి కానివ్వడం మాకు సంతోషమేని
ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ఆ ఇంట్లోనే 2 సార్లు సమన్వయకర్తకి ఇచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్, గతంలో ఎంపీ టికెట్. మరి ఏ విధంగా మనము పార్టీలో అన్నీ చెప్తున్నాం. ఒక దశలోనూ ఒక ఇంట్లో 5 పదవులు అనేవి సరి కాదండి. ఆ కోశాన్ని కూడా మేము ఎదురిస్తూ, ముఖ్యంగా ఈ మధ్య పోర్ట్ అనేటువంటి ఒక అంశంలో దువ్వాడ శ్రీనివాసరావు గారికి మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సర్వస్వం అప్పచెప్పారండి. ఆయన ఒప్పచెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కానీ ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు ఆ అభ్యర్థితోనే వారు బలపరుస్తున్నారు. స్థానిక మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటే ఆయనే కనుక రేపు అభ్యర్థి అయితే, ఆయన అభ్యర్థి అయితే మేము సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించమన్నాను. ఆ మేరకు 3 తీర్మానాలు చేశామండి. అభ్యర్థిని మార్చి చూపించమని, తర్వాత ఇటు పోర్టు నుండి, ముఖ్యంగా పోర్టు నాయకత్వం నుండి ఆయనకు తొలగించాలండి. ఎందుకంటే నేను అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగిందండి, కమ్మరాజ్యంలో కడప రెడ్డి సినిమాలాగా పోర్ట్ ఏరియా అంతా రెడ్లి రాజ్యం అండి. రెడ్లి భూములు పోయి, రెడ్ల ఆస్తులు పోయి, రెడ్లే సర్వస్వం కోల్పోయారు, నిర్వాసితులు అయిపోతే మరి అగ్రకులమైనటువంటి కాలింగ్ కులస్తులు వచ్చేసి అక్కడ నాయకత్వం చేయడం అనేది మా రెడ్లి కులం అంతా జీర్ణించుకోలేకపోతుందండి. కాబట్టి పోర్టు నాయకత్వం నుంచి ముందు ఆయన తొలగించాలి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కూడా ఆయనకు రద్దు చేసి సరైన వ్యక్తి నియోజకవర్గంలో ఉన్నారండి, ఆయనకన్నా దీటైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతామండి. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన 2 సార్లు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినప్పటికి కూడాను ఆ సమన్వయం చేయడం రాకుండా ఏకంగా తన ఇండివిజువల్ ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడాను ముఖ్యమంత్రి నేరుగా టెక్కలి అనేసరికి ఎటువంటి సర్వేలను కూడా ప్రాధాన్యత తీసుకోకుండా ఆయన తననే ఎందుకు ఇచ్చేస్తున్నారన్నటువంటి ఆవేదన కూడా వెంటాడుతుంది. చూస్తే ప్రస్తుతం ఈ ఏరియా అభివృద్ధి కోసం ఒక పోర్టు తేడా కూడా జరిగింది. ఆ పోర్టు కూడాను చాలా శరవేగంగా పూర్తవుతుంది. ఇటువంటి తరుణంలో ఆయన రేపు అభ్యర్థి అయ్యేలాగుంటే గెలుస్తారన్న అపార నమ్మకం ముఖ్యమంత్రికి. అందరం ద్రాక్షగా ఉన్న టెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పాగా వెళ్ళడం ముఖ్యమంత్రి బలమైన నమ్మకం ఉన్నారు. ఆ నమ్మకం తీసుకుని దువ్వాడ శ్రీని నియమించినారని చెప్పేసి అందరూ చెప్పుకునే పరిస్థితి. అటువంటిది ఈ నియోజకవర్గంలో మీ మండలాల్లో ఎందుకు ఇటువంటి వ్యతిరేకత ఆయనపై ఉంది? దువ్వాడ శ్రీని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గాలాడో. అది ఎందుకంటే ఆయన ఎవరైనా పై మేటికి ఎక్కుతుంటే ఆయన జీర్ణించుకోలేడు. మళ్ళీ ఈడు నా స్థాయికి వచ్చేస్తాడు, ఈడిని కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని తయారు చేయాలి అంటే అది ఎట్టా సాధ్యమైతే? ఎవడికి భగవంతుడు రాసి పెడితే వాడికి అవుతుంది. ఎవడికి గట్టిగా గ్రౌండ్లో గట్టిగా పట్టుంటే వాడే పైకి వస్తాడు. కానీ ఈయన కుయక్తుల రాజకీయాలకి మేము చాలా బలైపోయాము. ఉదాహరణకండి, ఈయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అచ్చెన్నాయుడు ఊర్లో రాకుండా అడుగు పెట్టకూడదు అనుకుని ఆయన నాకు హుకుం జారీ చేస్తే నోటుబల్ అడ్డం పెట్టి ఆయనకి అచ్చెన్నాయుడు రిటర్న్ పంపించిన ఆ బూతులు రిగ్గి చేసి అప్పచెప్పాను. అప్పుడు దురదృష్టం అంటే మన గవర్నమెంట్ రాలేదు, టీడీపీ వచ్చింది. అప్పుడు అచ్చెన్నాయుడు నా మీద టక్ ఎస్సీ అట్రిసిటీ కేసుతో సహా 11 కేసులు పెట్టి నన్ను వెంటనే జిల్లా బహిష్కరణ చేయించాడు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయించింది, తర్వాత ఈయన చేయించాడు. చేయించిన తర్వాత ఈయన ఎక్కడుండో ఆదుకోలేదు. మళ్ళీ నేను కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకొని మళ్ళీ నా యొక్క గురువులైన విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారు. ఇలా జిల్లా బహిష్కరణ చేయడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్టు? అలాగే కేసీఆర్ని కూడా చేసేవాళ్ళు కదా అనుకొని జగనన్నేమో నాకు అమంతగా కౌగిలించుకొని నేనున్నాను, ఇది చూడు మంచి లాయర్ని పెట్టి అనుకొని విజయసాయి రెడ్డి గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు వెంటనే హైకోర్టు లాయరు, ఆయన సుప్రీంకోర్టు రెండూ చూస్తారు. పెద్ద లాయర్ని వీరారెడ్డి గారిని పెట్టి ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్కి పిలిపించి 5 లక్షల చెక్కు ఆయనే రాసిచ్చారు ఎవరికి? వీరారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారు. అప్పుడు నాకు మళ్ళీ స్టే తెప్పించి కష్టాల్లో ఆదుకునే పరిస్థితి కూడా దువ్వాడ శ్రీనికి లేదా? అసలు కార్యకర్తలు కానీ ఆ పార్టీ బ్యానర్ మీద ఎంపీటీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా కలుపుకోవడం ఎందుకు ఆయనకి మీకు మధ్యన గ్యాప్? సార్ ఇప్పుడు నేను చెప్తానన్నా, నా మీద అచ్చెన్నాయుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మన గవర్నమెంట్లో రౌడీ షీట్ తీయించాలి కదా. రౌడీ షీట్ తీయడానికి వీలు లేదు. ఎప్పుడది ఒక మర్డర్ కేసు, ఒక మానభంగమో లేకపోతే దారిదోపిడిలో ఏమైనా చెయ్యాలి. అలాంటప్పుడు రౌడీ షీట్ తీయడానికి లేదు. నా మీద కేవలం అచ్చెన్నాయుడు కలుపుతూ కేసులే ఉన్నాయి. అలాంటి కేసులు తీయొద్దని, ఆయన మీద రౌడీ షీట్ కొనసాగించండి అని ఇప్పుడున్న ప్రస్తుతం ఎస్పీ మేడంకి స్వయాన్ని వెళ్ళి చెప్పాడు ఈయన వ్యక్తి. అది అధిష్టానం తెలుసు, అది నేను పేరు చెప్పను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టారు. అయితే ఆయన వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో డీజీపీకి లెటర్ పెట్టి డీజీపీ నుండి ఇప్పుడు ఎస్పీ గారికి వచ్చింది, ఈయన మీద రౌడీ షీట్ మీద తొలగించండి అని.
అవునండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక తండ్రి ఇల్లుని కాపాడాలి, ఆ యొక్క కుటుంబ సభ్యులు కాపాడాలి. మరి తండ్రి ఎచ్చలవిడిగా తాగుబోతులాగా అయిపోయి తిరిగిపోతులాగా అయిపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? తండ్రి ఎవరో తాగుబోతారు. తండ్రి తాగుబోతు దువ్వాడ శ్రీనే. ఎందుకంటావా, పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఆయనకి ఉంది. కానీ ఆయన స్వయాన రౌడీ సీట్ ఆడి మీద కొనసాగించండి అని అంతే. మరి ఆయన ఏమైనట్టు? తాగుపోతా తిరిగిపోతాను. అలా చూస్తే కనుక ఎవరైతే వారికి కష్టం వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్తారో ఆ కష్టానికి కూడా వినే పరిస్థితి లేక తిరిగి ఆడుకున్నటువంటి సమస్యలను జట్లించేసే విధంగా దువ్వాడ శ్రీని వ్యవహరించే తీరు మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. ఇక్కడ మనకు సీనియర్ ఒక ఆయన ఉన్నారు. చూస్తే అసలు దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో ఒక పోర్ట్ వచ్చింది, చరిత్ర కళ, ఆ కళ నెరవేరుతున్న తరుణంలో ఆయన అభ్యర్థిత్వానికి మీరు ఎందుకు ఇంతగా వ్యతిరేకించే పని? ముఖ్యంగా ఈరోజు అంటే బీసీలైన తర్వాత రెడ్డి ప్రతి సామాజిక వర్గం కూడా బీసీ వర్తిస్తుంది. కానీ ప్రత్యేక ఏంటంటే మా మండలంలో ఇంచుమించు 90% రెడ్డియే. అయితే మిగతా కులస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఏ పార్టీలు ఇందులో ఇది కాదు. ముఖ్యం మనకేంటంటే ప్రజల్ని ఏ రకంగా నడిపించాలనేది కూడా మెయిన్ నాయకత్వం. ఈ నాయకత్వం లోపం. మా నాయకత్వం లోపం ఏంటంటే మీరు రాత్రి తెల్లవారు 6 నుండి రాత్రి 12 వరకు ఫోన్ చేయండి, ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. అతనికి అలవాటు ఏమనంటే వీళ్ళు ఫోన్ నాకు ఎందుకు, వీళ్ళతో నాకేం పని అని భావమే ఎవరికి దువ్వాడ శ్రీనివాస్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్డిస్ వర్సెస్ కాళింగ ఈ రెండు మధ్యన ఉన్నటువంటి గ్యాప్ మరీ ఎక్కువగా అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఈ వివాదాలు చూస్తుంటే. అంటే మీరు అన్నది కరెక్టే, కానీ మనకి కులం అనవసరం. ఆయన మనోగతంలో అలా మనోగతంలో ఏంటంటే ప్రత్యేకించి కాళింగే బాగుపడాలి, కానీ రెడ్డిస్ మాత్రం రానివ్వకుండా అతను అడ్డుకట్టేస్తున్నారు. అది ఒక సంత బొమ్మలకే పరిమితం కాదు. రెడ్డిస్ టెక్కల్ నియోజకవర్గంలో అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ అన్ని మొత్తం నియోజకవర్గం 4 మండలాల్లో కూడా అదే భావం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎక్కడ చూసినా సరే ప్రత్యేక దగ్గర వ్యతిరేకత మాత్రం అతని మీద ఉంది. అతను అదే కాదు, ఏ ఒక విషయం మీదైనా సరే కార్యకర్తకి చేయి పట్టి ఓతిచ్చి నడిపించడం అతనికి తెలీదు. అతను ఓన్గా అంటే నోరు దురుస్తనం ఉంది అతనికి. ఇదివరకు కూడా ఎప్పుడు ఇతనికి తేక ముందు కూడా అతను ఎమ్మెల్యే అవ్వాల్సింది. అంటే ఆయన నోరు దురుస్తాను ఈరోజు ఆయనకి పదవులు ఆటోమేటిక్గా వరిస్తున్నాయి. ఈరోజు సర్వేలు అనుకూలించకపోయినప్పుడు కూడా మీ అందరూ ఇంతగా వ్యతిరేకించినప్పుడు కూడాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి ఈరోజు టెక్కల్ నియోజకవర్గం పోటీ చేయాలని టిక్కెట్ ఆయన ఇండివిజువల్ డెసిషన్ తీసుకుని ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఆయనతో కలుపుకోవాలనుకుంటే మీ సమస్యలు ఉన్నత నేతల దృష్టికి తీసుకెళ్లారు. మీ మెయిన్ ఏంటంటే ఒక్క మాట అంటే మీ మీడియా ద్వారాగా నేను చెప్తాను, ఏ ఒకటైనా సరే సీఎం గారు తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు దువ్వాడ శ్రీని మీద. ఎందుకంటే అతను వచ్చి లేకపోతే ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఉన్నాయి, అతను వచ్చి ఇక్కడ ఎంతోమంది రిపోర్ట్లు కూడా ప్రజెంట్ అతని మీద వెళ్ళాయి. కానీ ఏమీ లేదండి, నాకు ఒకటి నోరు దురుస్తాను ముందు నేను ఎవరికో తిట్టేసిన రాములు, మరి ఇంకా లోపింటి రాములు నవ్వుపడి ఎంపీటీసీ ఏం తిట్టేస్తండి అని అనుకోండి. కానీ అది కాదు, తిట్టినంత మాత్రంలోట అచ్చెన్నాయుడికి ఇతనేటి పడగొట్టిలేడు, లేకపోతే అచ్చెన్నాయుడు ఇతను పడగొట్టిలేరు. కానీ ఒకటి కల్పితం, ప్రజల్లోట కల్పితం వెళ్తే ఆ ప్రజలు కూడా అభిమానం అనేది పెరుగుతుంది. అది ఇతనిలోట లోపం మీద ఉంది, ఎవరిలోట దువ్వాడ శ్రీనిలోట. కానీ ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను, నేను నవ్వుపడి ఎంపీటీసీని, నేను 4 సార్లు ఎంపీటీసీ ఏకదాటిగా అవుతున్నాను. నాకు అక్కడ వ్యతిరేక అనేది లేదు, నవ్వుపడ మేజర్ పంచాయతీ. కానీ ఎప్పుడు చూసినా నా మెజార్టీ 600, 700, గతసారి 900 కూడా మెజార్టీ వచ్చింది. కానీ అలాగనేసి నేను గర్వించడం లేదు. ఎవరికైనా సరే చిన్న పిల్లడికైనా బతిమలు తీసుకొని వెళ్తూ ఉంటాను ఏ ఒకటి కష్టసుఖాలు వచ్చిన. అలాంటిది ఒక నాయకత్వం వహించిన అతను ఏది కానీ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడు. సరే మా దగ్గర రావాల్సిన పని లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి ఏటయ్యాననేసి అండానికి కూడా అతను తీరికలేను. మరి అలాంటి నాయకత్వం ఎందుకు మాకు అనేసి ఈ టెక్కల్ నియోజకవర్గానికి చూస్తే కనుక ఎంపీటీసీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం మాత్రం ఆయన
అభ్యర్థిగా ప్రకటన అయిపోయింది, చాలా దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదం మళ్ళీ ఈ నియోజకవర్గం చేయి దాటిపోయే పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్న ఆమె మిసెస్ వాణికి కాకుండా ఈరోజు దువ్వాడ సీన్కి టికెట్ ప్రకటించిన వెనక ఆ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానమే ఈరోజు ముఖ్యమంత్రి దువ్వాడ సీన్ అయితే దీటైన అభ్యర్థి అచ్చెన్నాయుడు అని అనుకుంటున్నారు. మాకు జరిగిన అన్యాయము ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్కరికి జరగలేదు సార్. నా పేరు జీరు బాబురావు, మూలపేట పంచాయతీ సర్పంచ్ను, ప్రజెంట్గా ఇప్పుడు కొనసాగుతున్న సంతబొమ్మల మండల పార్టీ అధ్యక్షుడిని కూడా. నాలాంటి వాడిని ముప్పు తిప్పలు పెట్టి పాతాళానికి తొక్కు చేసిన దువ్వాడ శ్రీనివాసు లాంటి క్యాండిడేట్ అయితే టెక్కల నియోజకవర్గానికి కరెక్ట్ కాదు. ఆయన తరపున ఇంకొక అనామకుడిని పెట్టినా సరే అచ్చెన్నాయుడు మీద గెలడానికి 100% అది నగ్న సత్యం. అది నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఒక ఓటర్కి కానీ మీరు ఇంటెలిజెన్స్ సర్వేలు చూస్తుంటారు, ఐపాక్ సర్వేలు చూస్తుంటారు. ఈ రోజు వరకు దువ్వాడ సీన్ అంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఎంపీటీసు, ప్రతి ఒక్క సర్పంచ్ ఫైనల్గా తీసుకుంటే ఒక ఓటర్ కూడా దువ్వాడ సీన్కి అంటే గౌరవ ముఖ్యమంత్రిగా టికెట్ ఖరారు చేశారు. టెక్కలో ఇంత అసాధ్యత ఉంది. 4 మండలాల్లో కూడా ప్రతి దగ్గర కూడా గ్రూపులు కట్టి గ్రూపులనే వ్యక్తులకి ఏం చేస్తానంటే నాతో 10 మంది ఉంటే ఆయన వ్యాపారాలను కొనసాగించుకోవడానికి ఒక 5గురిని ఒక పక్క తీస్తాడు, 5గురిని ఒక పక్క పెడతాడు. వీళ్ళ ఐదుగురిని కోట్లేసి దెబ్బలాటలు పట్టిస్తాడు. ఆ గ్రామంలో ఉద్యమాలు స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి లబ్ధి కోసం, వ్యాపారం కోసం ఈ పోర్టు 4,362 కోట్ల రూపాయల ప్రాజెక్టు నీ చేతులు పెడితే నీకు అనుసరులైన నీకు కరోనా టైంలో ఎవడైతే అనుభవించాడో కరోనా తాలుగా భోజనాలను పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యక్తిని పక్కన పెట్టుకొని కోట సతీష్ని ఆడిని నిన్ను కలిపి బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే ఈ పోర్టు తాలుగా వచ్చిన వ్యవహారాలన్నీ ఆయన వినియోగించుకుంటాను. రాజకీయంలోనే కాకుండా వ్యాపార లావాదేవీల్లో కూడా ఈరోజు విముఖత చూపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ విషయంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వారు ఏమైనా మిమ్మల్ని నెగోషియేట్ చేసి ఒక తాటిపైకి రండి, రేపు 2024లో ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్ నియోజకవర్గాన్ని గెలిపించుకురండి అన్నటువంటి సూచనలు ఏమైనా వచ్చాయి? టెక్కల నియోజకవర్గం గెలిపించుకుని సూచనలు వచ్చున్నామో ఈ క్యాండిడేట్ తప్ప ఇంక వేరే ఏ క్యాండిడేట్ అయినా సరే దువ్వాడ సీన్ తప్ప ఇంక ఎవరిని అనామకుడిని పెట్టినా సరే గెలడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా 1 ఓటు 2 ఓట్లు 10 ఓట్లు దగ్గరలోనే తీసుకొచ్చే దమ్మున్న వాళ్ళు కూడా చాలామంది టెక్కల నియోజకవర్గంలో ఉన్నారు. ఇలాంటి వాడిని ఇక్కడ పోర్టుని దోసుకో పంచుకో అని ఒక టీడీపీలో ఒక కొనసాగుతుంది కదా అవానే, ఆ అవానే వినియోగిస్తుండే. ఏ ఒక్కరిని కూడా ఈయన ముందుకు తీసుకెళ్ళడు. ఈవేళ మా వాళ్ళు పెద్దలు చాలామంది మాట్లాడారు. ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేయాలంటే సమయానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక బైక్ ఆపితే సార్ నా బైక్ ఆపారని ఫోన్ చేస్తే అక్కడున్న సర్పంచో ఎంపీటీసో లేదంటే అక్కడున్న పెద్ద మనిషి స్పందిస్తాడు. కానీ ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి వీడి ఫోన్తో నాకు ఏం అవసరం ఉంది, వీడి పని అయిపోయిందని నా బుర్ర మీద చెయ్యేసి పోర్టు తీసుకొని వచ్చి ఎందుకు నవ్వుపడ మేజర్ పంచాయతీ ఎంపీటీసీ కుమారుడు చనిపోతే మొన్న దాని మీద కూడా ఒక పరామర్శించడానికి నీవు టెక్కల నుంచి నవ్వుపడకు వచ్చిన 6 కిలోమీటర్లలో నీవు ఆయనకు పరామర్శించడానికి రాని వ్యక్తివు ఏ కార్యకర్తనైనా ఏ ఎంపీటీసీనైనా ఎవరిని నీవు న్యాయం చేయగలవు? ఏ ఒక్కరికి న్యాయం జరగదు. ఆయన ఉంటే ఈ పోర్టు పనుల్లో ప్రతి ఒక్క దానిలో భాగస్వామి అయిపోయి మీరు చెప్పొచ్చేది ఇది ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు మీరు పార్టీ బ్యానర్ మీద గెలిచారు. ఈరోజు పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి విషయంలో ఇంకా సమస్య సద్దుమణం చేసి ఏకతాటిపటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఈ విభేదాలు రేపు ఎన్నికల్లో అంటే అపోజిషన్కి మీ తాలూకు వివాదాలు చేదోడుగా నిలిచే పరిస్థితి. మాకు ఏకతాటిగా రావడానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషము. గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని మా ఎజెండా ప్యాన గుర్తే, మేము ఎటువంటి అన్యాయానికి కూడా దారితీయము. కానీ దువ్వాడ సీన్ అనే వ్యక్తి ఆయన ఇండివిజువల్గా ఆయన బిజినెస్ వరకే చూసుకుంటాను, కానీ ఏ కార్యకర్తల కష్టాల సుఖాలు కానీ తీర్చడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అలాంటి వ్యక్తి అయితే ఈ టెక్కల నియోజకవర్గం కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా అనగా పరే ఎంపీటీసీలు అయితే మన ఎజెండా మీద గెలిచారు, కానీ స్థానిక సర్పంచులు దేని మీద గెలిచారు? వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ దమ్ము అక్కడ లోకల్గా క్యారెక్టర్ని బట్టే కదా గెలుస్తారు. అలాంటి వారు సర్పంచులను కూడా కనీసం లెక్క చేయకుండా ఈరోజు అనామకుడిని ఒకరిని పట్టుకొని ఈవేళ పార్టీని అదే ఒక కులాన్ని మార్చినట్టు పార్టీలను కార్యకర్తల్ని ఎంపీటీసీలుగా సర్పంచులుగా పేరు చెప్తూ ఒక మా దగ్గర మూలపేటలో వైస్ ప్రెసిడెంట్ని కోనాపు మోహన్ రావు అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం మేము. ఆయన పక్కన పెట్టి ఒక సర్పంచ్గా నన్ను పక్కన పెట్టి ఒక అనామకుడిని వైస్ సర్పంచ్ అని కొనసాగిస్తుండ్రు. ప్రళాలు మార్చినట్టే పార్టీలే మారుతున్నాయి. అది మారకంటనే ముందుకు సాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మాకు చాలా సంతోషము. మా పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డికే
మేము దృష్టిలో పెట్టుకొని మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రతి 36 పంచాయతీలు కూడా నేను కొనసాగించడానికి ముందుకు వెళ్తాను సిద్ధంగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రికి నా యొక్క ధన్యవాదం. చూసిన ప్రస్తుతం టెక్కల్లో నెలకొన్నటువంటి ఏదైతే ఈ విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను సద్దుమణిగించే విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం చర్యలు చేపడితే తప్ప ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో దువ్వాడ శ్రీని కనుక అభ్యర్థి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఓటమి ఖాయం. ఓటర్లు అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మాత్రం వీరు జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడాను ఆయన సంప్రదించేందుకు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోర్టు వ్యవహారాల్లో కూడా స్థానికులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా తన సొంత వ్యక్తులను పెట్టుకొని ఈరోజు ఆ పోర్టు వ్యవహారాల్లో కూడాను ఆయన సొంత నిర్ణయాల్ని తీసుకుని వారందరినీ కూడాను బాధిస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకి టెక్కల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన విషయంలో ఆయన కనుక మార్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనతో కలిసి వెళ్ళేది లేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి పలు నేతల ద్వారా తెలియపరిచినప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నా కూడా పార్టీ అభ్యర్థిని ఎట్టి పరిస్థితులు కూడా మార్చాలి. పార్టీ బ్యానర్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలతో పాటు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్లు అందరూ కూడా ఏకతాటిపై తీర్మానం చేసుకుని ముందు పోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలను ఆయన దూరం పెట్టాలి. అదేవిధంగా సమన్వయకర్తగా మార్చాలి. అభ్యర్థులు మార్చకపోతే మాత్రం టెక్కల్ నియోజకవర్గం వైసీపీ గెలుపు సాధ్యం కాదని వాళ్ళు తేల్చొచ్చు. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించి వీరి తాలూకు సమస్యల పరిష్కారం అడుగులేస్తుందా, పార్టీ అభ్యర్థులు మారుస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. సంతబొమ్మల మండలం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.